అందరికీ నా నమస్సులండి. అందరూ ఏం చేస్తున్నారు? ఎలా ఉన్నారు? బాగున్నారా? అందంగా, ఆనందంగా, ఆరోగ్యంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ నాన్న ఆశీస్సులతో శ్రీ ప్రభా ఛానల్‌కు స్వాగతం అండి. మేము బాగుండాలని, మీరు అంతకన్నా బాగుండాలని ఆ భగవంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ రోజుటి వీడియో ఎంజాయ్ చేద్దామండి. సాటర్డే వీడియోని ఈరోజు అప్లోడ్ చేస్తున్నాననమాట. అయితే ఉదయాన్నే ఎగ్స్‌ను బంగాళదుంపలైతే ఒక పొయ్యి మీద పెట్టేశాను. గోధుమ పిండి అయితే కలుపుకుంటున్నానండి. పూరి తయారు చేసుకుందాం అని చెప్పేసి. బయటికి వెళ్ళే ప్రయాణం ఉన్నదనమాట. అందుకోసమని చకచక అయితే ఉదయాన్నే ఈ ప్రిపేర్ చేసుకుంటున్నానండి. ఇక రామచిలుకలు, ఉడతలు, అలాగే మన ఇంటికి వచ్చే అతిథులండి వీళ్ళంతా కూడా కాకులు, పావురాళ్ళు, అలాగే పిచ్చుకలు, మరి ఇంకా గోరువంకలు, అలాగే కోకిలలు అన్నీ వచ్చేస్తాయండి. ఇక మీకొక విషయం తెలుసా? ముందు పెద్ద పెద్ద పందికొక్కులు కూడా ఉన్నాయండి. మనదంతా ప్రక్కన అటు ఇటు ఓపెన్ ప్లేసులు కదా! ఈ వర్షం అయితే లోపలికొచ్చేసి చక్కగా బస చేస్తాయన్నమాట. అలాగే ఎలుకలు అన్ని రకాల జంతువులు, పక్షులు మన ఇంట్లోనే ఉంటాయన్నమాట. మనకి వీళ్ళంతా అతిథులనమాట అండి. ఇక ఉదయాన్నే బియ్యం అయితే పోస్తాము. పచ్చజొన్నలు కూడా తీసుకొస్తామండి. జొన్నలు, సజ్జలు, బియ్యం అయితే పోస్తామన్నమాట. ఇక వాటి టైం ప్రకారం మెయింటైన్ చేస్తాయి. రామచిలుకలు క్రమశిక్షణగా వస్తాయి. ఒక టైం ప్రకారం వచ్చి తినేసి వెళ్ళిపోతాయి అన్నమాట అండి. ఇక ఉదయాన్నే ప్రతిరోజు వచ్చే అతిథులనమాట అండి. ఇదిగోండి పిండి అయితే కలిపి పెట్టేసుకున్నాను. కొంచెం రాగి పిండి, కొంచెం మళ్ళా అలసంద పిండి లేదంటే జొన్న పిండినో యాడ్ చేస్తానండి. పూరీలనేవి మనకి హోటల్లో ఉన్నట్టుగా రావండి. కొంచెం మందంగానే వస్తాయి. ఎందుకంటే మనం ఈ అలసంద పిండని, జొన్న పిండని, రాగి పిండని యాడ్ చేస్తా కదా! అందరైతే గోధుమ పిండిలో కొంచెం బొంబాయి రవ్వ, సూజీ రవ్వ వేసేసి చేస్తూ ఉంటారు. కానీ నేను అలా కాదండి. ఇవన్నీ మిళితం చేసి ఆ మిశ్రమం కలుపుతా కదా! అందుకని కొంచెం మందంగానే వస్తాయి పూరీలనేవి. అలా రావన్నమాట. అవసరమైతే గోధుమ రవ్వ నూక వేస్తానండి. మనదంతా డిఫరెంట్‌గా ఉంటుందన్నమాట. మనం వంటంతా కూడా మనం ఆరోగ్యం చూస్తాం కదా! ఇదిగోండి చూసారా? ఎగ్స్ 3 దుంపలైతే ఉన్నాయి. బాయిల్ అయిపోయాయి. ఇక పూరి అయితే ప్రిపేర్ చేస్తున్నానన్నమాట. అవి తయారు చేసుకొని ఇంట్లో తినకుండా బయట తిందామని, ఎంజాయ్ చేద్దామని చెప్పేసి టకటకా చేసేస్తున్నానన్నమాట అండి. ఇక ఒట్టి ఉల్లిపాయ కూరతో కూడా తయారు చేయొచ్చండి. మనం ఆలు కూడా ఉన్నది కాబట్టి, బంగాళదుంపలు కూడా ఉన్నాయి కాబట్టి ఇక వెంటనే కర్రీగా ఉంటుంది. ప్లస్ ఏమో ఈ కూర తయారైపోతుంది. అన్నంలోకి కూడా నేను ప్రక్కన పెట్టేసుకుంటానండి. కొంచెం అయితే తీసేసి ఇక మనం పూరీ కూర కూడా తయారు చేసుకోవచ్చు. నేను ఈ విధంగా తయారు చేస్తానండి. మనం ఆల్రెడీ తాలింపులో కొంచెం ఉల్లిపాయలు, అలాగే మరి కరివేపాకు, తాలింపు గింజలు అన్నీ వేసుకున్న తర్వాత పోపు అయిన తర్వాత నెక్స్టు పచ్చి మసాలానండి. అల్లం ఒకటి, పచ్చిమిరపకాయలు ఒకటి, పచ్చి కొబ్బరి ఒకటి, చిన్నుల్లిపాయ గర్భాలు ఇంతవరకు మిక్సీ వేసేసుకొని పట్టేసుకుంటా. ఇక అప్పుడు బంగాళదుంపలు మిక్సీ వేసేసుకుంటాను. ఇక నెక్స్ట్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది. దాన్ని తీసి ప్రక్కన పెట్టేసుకున్న తర్వాత వాటర్ పోసుకుంటానండి. అప్పుడు పూరీ కూర తయారవుతుంది. మనకి రైస్లోకి ఆ కూర ఉంటుంది. నెక్స్ట్ పూరీలోకి ఈ కూర రెడీ అయిపోతుందనమాట. ఈ విధంగా అనుకూలంగా సేఫ్టీగా మనకి తయారు చేస్తానన్నమాట అండి. బంగాళదుంపలు ఫ్రై చేస్తే మాత్రం అన్నంలోకి ఇద్దరమే కదండి, మా వారికి నాకే కదా! కొంచెం కొంచెం స్పూన్ వేసుకొని కొంచెం చట్నీ వేసుకొనైనా తినేసేయచ్చు. ఇక పూరీలైతే అందుకోసమే పొంగవండి. నేను ఈ మిశ్రమం అంతా కలిపి మిళితం చేసి తయారు చేస్తా కదా పూరీలు. మనకి చూపులకి ఆకర్షణగా, అందంగా ఉండకపోయినా సరేనండి, మనకి ఆరోగ్యకరమైన ఫుడ్ ఉంటే చాలండి. నేను అదే చేస్తానన్నమాట. మనకి కళ్ళకి ఎప్పుడైనా విందుగా, పసందుగా, కన్నుల విందుగా ఉండే పదార్థాలన్నీ కూడా మనం నమ్మటానికి వీల్లేదు. అబ్బా! ఇవి బాగలేవు, ఇవి రుచిగా లేవు, బాగలేవు అన్న పదార్థాలే మనకి ఆరోగ్యాన్ని ఇస్తాయండి. అబ్బా! ఎంత చక్కగా ఉన్నాయి, నోటికి, నాలుకకి ఎంత రుచిగా ఉన్నాయి, కమ్మగా ఉన్నాయి, భలే ఉన్నాయి అన్న పదార్థాలే మన శరీరానికి హాని చేస్తాయండి. ఇక పూరీలు మాత్రం అందుకే పొంగవండి. అయినా సరే పర్లేదండి. మనకి మంచిగా ఆరోగ్యం ఇస్తే చాలన్నమాట. మన కాన్సెప్ట్ అది కదా, ఆరోగ్యం మహాభాగ్యం అండి. నేను తప్పకుండా అది పాటిస్తూ ఉంటాను. సాధ్యమైన వరకు మనకు తెలిసిన విధంగా, చేతనైన విధంగానమాట. ఇంకా పూరీలైతే ప్రిపరేషన్ చేసుకుంటున్నాను త్వరగా.
బయటైతే టిఫిన్ ఎంజాయ్ చేద్దాము పట్టుకెళ్ళేసి చక్కగా గాలికి, వాతావరణానికి అలాగే వేప చెట్టు కింద కూర్చొని బాగా ఓపెన్ ప్లేస్‌లో ఎంజాయ్ చేద్దామనే ఉద్దేశం చొప్పున టిఫిన్ అయితే చేస్తున్నానండి. మధ్యలో తినొచ్చు కానీ ఇంట్లో మన చేతులతో మనం తయారు చేసుకొని వెళ్దామనే ఉద్దేశం చొప్పున తయారు చేస్తున్నాననమాట. మెయిన్ విషయం ఏంటంటే అండి, రైతు భరోసా పడతాయని అన్నారండి. మా ఊరికి దగ్గరలోనే రాజుపాలెం ఉన్నదనమాట. రాజుపాలెంలో మీరు రండి అని అన్నారు. అందుకోసం చెప్పేసి మా వారు నేను బయలుదేరుతున్నాం. ఇప్పుడు రైతు భరోసా పడే టైం కదా, అందుకోసమని వాళ్ళు ఫోన్ చేసి రమ్మన్నారండి. అందుకోసమని బయలుదేరి వెళ్తున్నాం అనమాట. ఇదిగోండి ఇక టిఫిన్ అయితే ఆ బాక్సులకి పెట్టేసుకొని చక్కగా ఒక బాక్స్కి పూరీలు, ఒక బాక్స్కి కర్రీ అయితే పెట్టేసుకున్నాను. ఆ వాటర్ బాటిల్ తెచ్చుకుంటాం చక్కగా. ఇక ప్లేట్స్లో పూరి పెట్టేసుకొని కర్రీ అయితే అద్దుకుంటున్నాం అనమాట. ఇంకా వాతావరణం చూడండి, చుట్టూ ప్రాంతం అంతా కూడా వేప చెట్టు కింద అనమాట. చక్కగా పొలం అనమాట, అరుగులు బాగుంటుందండి ఈ ప్లేస్ అయితే. ఇక చక్కగా ఎవరూ లేరు, ప్రశాంతంగా ఉన్నదన్నమాట. ఇక ఇటు ప్రక్క ఏమో బజార్ అనమాట, రోడ్ అనమాట అండి. మొత్తం కూడా మన సత్తెనపల్లి అలాగే గుంటూరు, ఇటు పిడుగురాళ్ళ, మాచర్ల వెళ్ళే వెహికల్స్ అన్నీ వెళ్తూ ఉంటాయి అనమాట. ఈ మెయిన్ రోడ్ అనమాట అండి. ఇక రాజుపాలెం పని ఉండి బయలుదేరి వెళ్తున్నాం అనమాట అండి. చాలా ఆహ్లాదకరంగా హాయిగా ఉన్నదండి. కానీ బాగా గాలి అయితే వీస్తుందనమాట, గాలి తోలుతుంది. ఎక్కడికైనా సరే బండి మీదే వెహికల్ వెళ్తామండి. ఇక ఫస్ట్ అయితే హమారా బజాజ్ ఉండేదండి. ఇక పిల్లలు, మా వారు, నేను నలుగురు వెళ్ళేవాళ్ళం అనమాట. ఇటు కాకాణినైనా, అలాగే వైకుంఠపురం వెంకటేశ్వర స్వామి దగ్గరికైనా, అలాగే అమరావతినైనా, కోటప్పకొండ అయినా సరే, ఇలా తీర్థయాత్రలకైనా ఎక్కడికైనా విహారయాత్రలకైనా బండి మీదే వెళ్ళేవాళ్ళం అనమాట. ఆఖరికి మనం బాపట్ల సముద్ర స్నానానికి కూడా అలా బండి మీద ముగ్గురు వెళ్ళేవాళ్ళు, నన్ను బస్సు ఎక్కిచ్చేవాళ్ళు అనమాట అండి. అలా వెళ్ళేవాళ్ళం. నెక్స్ట్ హమారా బజాజు అమ్మేసామండి. నెక్స్ట్ ఈ బండి అయితే తీసుకున్నాము. మా వారు నేను ఈ బండి మీద ఎక్కడికైనా ఇలా వెళ్ళిపోతూ ఉంటాం పనుల ద్వారా. మెయిన్ వచ్చేసి బస్సు అనేది నాకు పడదండి, వాంతులు వచ్చేస్తాయి అన్నమాట. బస్సులో ఎక్కగానే కూర్చోగానే ఆ పెట్రోల్ వాసనకి, అలాగే ఇక అంతటికి ఆ బస్సు కదలికలకి నాకు వెంటనే ఆ స్మెల్ పడక వాంతులు వచ్చేస్తాయి అన్నమాట అండి. అందుకోసమని కారు కూడా పడదండి. కారు కూడా లోపల ఆ విండోస్ గ్లాసెస్ అన్నీ క్లోజ్ చేసి ఏసీ వేసినా సరే అది పడదన్నమాట. ఎంత దూరమైనా చక్కగా ఇలా బండి మీద అయితే ఎంజాయ్ చేస్తాను, ఇష్టపడతాను. మరలా ట్రైన్ ఇష్టపడతానండి. దూర ప్రయాణాలకైనా సరే, లాంగ్ ప్రయాణాలకి చక్కగా వెళ్ళటానికి రైలు అయితే ఇష్టపడతాను అనమాట. ఇక బస్సు కానీ, కార్లు కానీ, జీబులు కానీ, ఇంకా ఏ వెహికల్స్ నాకు నచ్చవు, ఇష్టం ఉండదు, వాంతులు వచ్చేస్తాయి కూర్చున్న దగ్గర నుంచి కూడా. బండి మీదే మా దూర ప్రయాణాలైనా జాగ్రత్తగా చిన్నగానైనా సరే వెళ్తూ ఉంటాము. పిల్లల కారు తీసుకోండి అంటారు కానండి, కారు వచ్చు, మా వారికి డ్రైవింగ్ వచ్చు. కారు ఉండేది చిన్నపిల్లలు అప్పుడు అంబాసిడర్ ఉండేదండి. కానీ ఇప్పుడు అంత ముఖ్యం కాదు, అంత అవసరం కాదండి ఇప్పుడు. అందుకోసం అని చెప్పేసి తీసుకోలేదు. చూసారా, చక్కగా ఎంజాయ్ చేస్తా చూసుకుంటూ తింటున్నాను, ఆస్వాదిస్తున్నాను అనమాట. పూరీ కర్రీని అనమాట. చాలా ఆనందంగా, సంతోషంగా ఉన్నదండి. ఇలా ఓపెన్ ప్లేస్లో ఇలా ఎంజాయ్ చేస్తూ తినటం అంటే ఇష్టం అనమాట. చూసారా, వేప చెట్టు గాలి మాత్రం బాగా వీస్తున్నది అనమాట. సాటర్డే రోజు వీడియోనండి, ఈరోజు మీకు అప్లోడ్ చేస్తున్నాను. చాలా ఎంజాయ్ చేశాను. ఇక ఇంటికి వచ్చేసామండి. కొంచెం పొట్లకాయ ముక్కలైతే కోసి పెట్టాను. ఇక నెక్స్ట్ కల్లుప్పు వేశాను. ఇక వేయించి పల్లీలు వేసుకున్నాను. కొంచెం చింతపండు, చిల్లుండిపోయే గర్భాలన్నమాట. ఇక పొట్లకాయ పచ్చడి అయితే చేస్తున్నానండి. ఇక రైస్లోకి ఉదయం ఎగ్స్ బాయిల్ చేశా కదా, ఆ కోడిగుడ్లు, ఈ పొట్లకాయ, అలాగే పొట్లకాయ పచ్చడి, కొంచెం బంగాళదుంప ఫ్రై ఉన్నది కదా, ఆ ఫ్రై, ఇదిగోండి ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు వేయించి ఇలా పెట్టేసుకున్నాను. ఇక
చట్నీ అయితే రెడీ చేసుకుంటానండి. మిక్సీ పట్టేసుకుంటాను. బాగా టైర్డ్ అయిపోయాము, అలసిపోయామండి. పడతాయండి, ఈ నెలాఖరుకు పడతాయి. రైతు భరోసా అనేది వస్తాయండి. అంతా ప్రిపరేషన్ అంతా అయిపోయింది. వస్తాయండి అని అన్నారనమాట. ఇక ఇంటికి బాగా అలసిపోయి వచ్చామనమాట. ఎండ, గాలి ఈడ్చి కొట్టిందండి. ఇక తప్పదు గదా! ఇక మనం పనులున్నప్పుడు వెళ్ళాలి గదండీ కొన్ని పనులు. ఇదిగోండి మిక్సీ అయితే పట్టేశాను. మా వారు నెయ్యి తినరని చెప్పేసి ముందుగానే నెయ్యి కలిపేస్తున్నాననమాట ఆ చట్నీలో. ఇక వేడి వేడి అన్నంలో ఆ చట్నీ కలుపుకొని తింటే బావుంటుంది రుచిగా, కమ్మగా. అలాగే పొట్లకాయ చట్నీ, బంగాళదుంప ఫ్రై కూడా తీసి ప్రక్కన పెట్టుకున్నానండి. ఈరోజు మాకు లంచ్‌లోకి తినేసేసి ఇక విశ్రాంతి తీసుకుంటాం అనమాట. కొంచెం అన్నం ఉంటే అది కూడా పులిహోర కలిపానండి. కొంచెం అన్నం ఎగస్ట్రా వండాను. కొంచెం పులిహోర కూడా కలిపాను, నిమ్మకాయ పులిహోర. ఇక మా లంచ్ అయితే ఇలా ముగుస్తుందనమాట ఈ పూటకి. బాగా అలసిపోయి ఉన్నామండి. ఫుల్‌గా తినేసేసి హాయిగా విశ్రాంతి అయితే తీసుకుంటాం. మన గుంటూరుకి, మన రాజుపాలెంకి చాలా లాంగ్ అండి ప్రయాణం. పైపెచ్చు ఉదయాన్నే 7కే స్టార్ట్ అయిపోయి వెళ్ళిపోయాము. ఇగ ఉదయం పూట ఎండన్నా తప్పించుకుందాం అని చెప్పేసి వచ్చేటప్పుడు మాత్రం మళ్ళా 12, 1 మధ్యలో ఉన్నామనమాట. బాగా ఎండను బడి వచ్చేసామనమాట అండి. ఇదిగోండి లెమన్ రైస్ అయితే తయారు చేశాననమాట. మన మధ్య తరగతి ఫ్యామిలీస్‌కి ఆశ ఉంటుంది గదండీ! ఇలా రైతు భరోసానని, అలాగే కొన్ని కొన్ని ఇవి పథకాలు వస్తే బావుంటాయి అనని చెప్పేసి ఆశ చొప్పున మేము పరిగెత్తామనమాట. వస్తాయి అని అన్నారు. సరే పడిన తర్వాత మనం వచ్చాయి అని అనుకోవటమేనండి. ఇదిగోండి కారబుంది కూడా నంచుకోవటానికని పెట్టేశాను. ఈ కొంగ అనేది పడిపోయిందండి. అది అంటించాలనమాట. ఇక ఈ రోజుటి వీడియో ఇదేనండి. మరలా రేపటి వీడియోలో మరో మంచి వీడియోతో మీ ముందుకొచ్చేస్తానండి. అంతవరకు సెలవు. నమస్కారం అండి.